యూరియా కావాలంటూ సిద్దిపేట జిల్లా రైతులు కదం తొక్కారు. మిరుదొడ్డి మండలం లింగంపల్లి బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. గజ్వేల్ టు దుబ్బాక వెళ్లే రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొందరు దళారులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యూరియా కోసం రైతులు గోసపడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోరా అని ప్రభుత్వ తీరుపై అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మేము మొన్న 3 రోజుల నుంచి రుద్రారం పోయినాము. రుద్రారం 3 గంటల రాత్రి నుంచి పడుకొని ఉన్నాము. 2 గంటలకు సంవత్సరాలు పిల్లలు తీసుకొని లైన్లో నిలబడ్డాము. మాకు లైన్కి ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కువ రేటుకి అధికంగా అమ్ముకుంటారు. 350, 450 అమ్ముకుంటారు. 560 సంచులు వస్తే 480 సంచులే మంచారు. ఇంకా మిగతా 80 సంచులు అధిక రేటుకి అమ్ముకున్నారు. ఈ రోజు కూడా పోయినాము. ఈ రోజు 2 గంటల రాత్రి పోయినా కానీ మీకు లేవు సంచులు అని మాట్లాడారు. రమేష్ అతను ఏమంటాడు, మీకు మల్పల్లకి సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అందుకే మేము వచ్చి రుద్రారంకి వచ్చి లింగపల్లకి వచ్చి ధర్నా చేస్తున్నాం.